ఎవ్వరు ఇండస్ట్రీలో ఎవ్వరు పరిచయం లేరు నాకు అసలు. అంటే నేనున్న సిచ్యువేషన్స్, నా ఫ్యామిలీ ఎవ్వరు ఇండస్ట్రీ రిలేటెడ్ కాదు. సో నా MBA అవుతున్న టైంలో నేను మీడియాకి వచ్చి వర్క్ చేయడము, మోడలింగ్ చేయడము, అండ్ నేను ఒక మూవీకి ఆడిషన్ చేశాను, దట్ డింట్ వర్క్అవుట్. అండ్ దాని తర్వాత నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చేసా ఒక క్యారెక్టర్. సో నా కాలేజ్ అయిపోయాక మోడలింగ్ చేసే, దాని తర్వాత మోహన్ కృష్ణ గారు ఆడిషన్కి పిలిచారు. సో ఇట్ హ్యాపెండ్ లైక్ ఒకదాని తర్వాత నేనేం ప్లాన్ చేసుకోలేదు. దట్ డజంట్ మీన్ ఐ డింట్ హ్యాడ్ ఎనీ స్ట్రగుల్స్ అండ్ ఆల్. ప్లాన్ చేయలేదు అంతే, ప్లాన్ చేయలేదు. బట్ నేను చిన్నప్పటి నుంచి ఏంటి అంటే మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం BHLలో. సో మా ఇల్లు వచ్చి లాస్ట్ క్వార్టర్ పైన. ఓకే, ఆ క్వార్టర్ పక్కకే ఒక కాంపౌండ్ వాల్ ఉండి దానికి ఆనుకొని ఒక థియేటర్ ఉండేది, శ్రీనివాస్ థియేటర్ అని ఉండేది, శ్రీనివాస్ టాకీస్ అంటారు. సో ఆ థియేటర్లో ఏ సినిమా నడుస్తున్నా మా బాల్కనీలోకి వినిపిస్తుంది. సో నాకు చాలా ఇష్టం ఎందుకో అది. నాకు ఇప్పటికీ నాకు ఎక్కడన్నా సౌండ్, ఇప్పుడు పక్కన వేరే ఇంట్లో సౌండ్ వస్తుంది అంటే అదొక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది కదా. సో నాకు చాలా ఇష్టం. సో మేము ఏంటంటే ఎవ్రీ టైం సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యామిలీ ఒక సెలబ్రేషన్ లాగా వెళ్ళి సినిమా చూస్తాం. వెళ్ళి ఆ టికెట్ కౌంటర్ దగ్గర ముందే ఒక ½ అన్ అవర్ ముందు వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేదాన్ని. నేను మా చెల్లి వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళం. సో నాకు అప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే, నాకు ఆ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ నచ్చింది అంటే, ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చితే నేను ఒక 4-5 days అలా బిహేవ్ చేసేదాన్ని తెలియకుండానే. సో సినిమాలు అలా పిచ్చి అలా నాకు పెరిగింది. అంటే యాక్ట్ చేద్దామని కాదు, లైక్ జనరలీ వాచింగ్ ఫిల్మ్స్ విత్ ఫ్యామిలీ. సో అలా ఒకరోజు మా డాడీని కూడా అడిగాను, సినిమాలో యాక్టర్స్ నిజంగా వాళ్ళు పాడతారా డాడీ ఏంటంటే, లేదు సింగర్స్ పాడితే వీళ్ళు మేమే అంటారు డాడీ అంటే ఓహో అయితే నాకు సింగింగ్ రాదు కాబట్టి ఓకే, అక్కడ ప్రాబ్లం అయిపోయింది. దట్స్ ఫైన్, అయితే నాకు సింగింగ్ రాదు, ఇది చేసేయచ్చు, ఓకే యాక్టింగ్ ఎట్లా చేస్తారో ఏంటో అని ఇట్లా ఒక చెక్ లిస్ట్ ఇలా ఉండింది. బట్ ఐ నెవర్ థాట్ లైక్ యాక్టింగ్లోకి రావాలి, ఇలా రావాలని ఏం లేకుండే. నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం. సో బైపీసీ తీసుకున్నా, మైక్రోబయాలజీ చేసా, MBA చేసేటప్పుడు ఐ డోంట్ నో వేర్ టు గో ఇన్ ది సెన్స్ లైక్ ఏం చేయాలి నాకు అంటే, లైక్ లెక్చరర్గా చేయడము ఇది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఐ వాజ్ క్లూలెస్. సో సడన్లీ నా ప్రాజెక్ట్ వర్క్ అయ్యేటప్పుడు మైనర్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, మేజర్ వచ్చి సాఫ్ట్వేర్లో చేసా ప్రాజెక్ట్ వర్క్, మైనర్ వచ్చి మీడియాలో చేసా. మీడియాలో చేసినప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం ఒక మీడియా ఆఫీస్ చూడడం, అసలు న్యూస్ ఎలా టెలికాస్ట్ అవుతుందో చూడడం. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ అప్పుడే నేను యాంకరింగ్ కూడా ట్రై చేద్దాం, నేను అన్ని డిపార్ట్మెంట్స్ ట్రై చేశాను. అంటే ట్రై చేయడం ఓకే వన్ డే ఈ డిపార్ట్మెంట్ చూడాలి ఎలా రన్ అవుతుంది అని చెప్పి. సో ఐ ట్రైడ్ ఇంగ్లీష్ బులెటిన్ వన్స్, ఐ ట్రైడ్ TP స్క్రోలింగ్, న్యూస్కి TP స్క్రోలింగ్ చేస్తారు అది నేర్చుకున్నా. నాకు తెలుగు అప్పుడు చదవడం ఫ్లూయెంట్గా రాదు. సో రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు తెలుగు న్యూస్ పేపర్ పట్టుకొని మొత్తం చదివేదాన్ని. సో దట్ ఒకసారి తెలుగు బులెటిన్ కూడా లైవ్ ఉంటుంది కదా, తప్పు పోకూడదు కదా, సో తెలుగు బులెటిన్ చేయాలి అని ఉండేది. సో ఆ టైంలో ఐ ట్రైడ్ ఏంటది రిపోర్టర్గా కూడా ట్రై చేశా. సెక్రటేరియట్ దగ్గర పంజగుట్ట బస్ స్టాప్లో ఒకసారి రిపోర్టింగ్ చేశా. అంటే నాతో పాటు ఆ అమ్మాయి ఉండింది మెయిన్ రిపోర్టర్ ఎవరైతే. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట. ఇట్ వాజ్ అంటే దట్స్ ఆల్ రియల్ రైట్, లైక్ వెళ్ళి నిజంగా నువ్వు జనాలతో మాట్లాడుతావు, ఇట్స్ ఇంటరాక్టింగ్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ నో. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఐ మీన్ అంటే నాకు అప్పుడు అంత ఏం తెలియదు, ఐ వాజ్ జస్ట్ ఫ్యాసినేటెడ్ విత్ ద హోల్ మీడియా థింగ్. సో ఇంటికి వెళ్ళగానే మా డాడీ మమ్మీతో చెప్పేదాన్ని, ఇట్లా న్యూస్ ఇట్లా అవుతుంది డాడీ, ఇలా వస్తుంది డాడీ అని చెప్పి. అండ్ మా కాలేజ్లో కూడా మల్లారెడ్డి కాలేజ్లో చదువుకున్నాను అనమాట MBA. సో మా నేను ఎప్పుడు ప్రిన్సిపల్ డోర్ బయటనే ఉండేదాన్ని. నా మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి, రెగ్యులర్గా రాదు, అటెండెన్స్ ఫీజు కడతా. సో ఐ వాజ్ వెరీ ఇర్రెగ్యులర్, అంటే లైక్ అకాడమిక్ వైస్. సో బట్ ఆఫ్టర్ అ పాయింట్ అంటే నా ప్రిన్సిపల్ ఆయన బాగా అర్థం చేసుకొని, ఓకే నువ్వు హాఫ్ డే క్లాసెస్ అటెండ్ అయ్యి హాఫ్ డే నుంచి యూ గో ఫర్ దిస్ మీడియా థింగ్, ప్రాజెక్ట్ వర్క్, మీడియా, సాఫ్ట్వేర్ రెండింటికి వెళ్ళు అని చెప్పి. దెన్ వన్ డే హీ హస్ సీన్ మీ ఆన్ టీవీ. సో చూస్తే ఆ రోజు అసలు కాలేజ్లో నాకు వేరే లెవెల్ ఏంటి హవా ఇచ్చాడు ఆయన. ఈషా మనం కాలేజ్ అమ్మాయి టీవీలో కనిపించింది అని చెప్పి అప్పటి నుంచి ఈషా అంటే అందరికీ తెలుసు అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అట్లా మై జర్నీ స్టార్టెడ్ లైక్ దట్. ఐ డోంట్ నో వేర్ టు గో అండ్ ఐ వాజ్ క్లూలెస్. దెన్ మీడియా హ్యాపెండ్. మీడియా నుంచి మోడలింగ్కి వచ్చా. యాంకరింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను, ఎందుకంటే యాంకరింగ్ అంటే యూ హ్యావ్ టు బీ హైపర్. నాకు అంత హైపర్గా నా వల్ల కూడా కాదు అసలు. సో బులెటిన్ నచ్చింది.
మోడలింగ్ అన్నది సమ్హౌ ఐ లైక్ ఇట్ బికాస్ అంటే డిఫరెంట్ క్లోత్స్ డిఫరెంట్ గెటప్స్ గెటప్స్ కాదు జ్యువెలరీ వేసుకోవచ్చు డిఫరెంట్ అవుట్ఫిట్స్ వేసుకోవచ్చు ఇట్స్ పోజింగ్ అండ్ ఆల్సో ఐ లైక్ ఇట్ సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్ అండ్ మోహన్ కృష్ణ గారు నా పిక్చర్స్ ఫేస్బుక్లో చూసి అండ్ దే వాజ్ దిస్ మేనేజర్ అనమాట అప్పుడు సాయి అని ఒక మేనేజర్ ఉన్నారు సో ఆయన నా పిక్చర్స్ చూపించారు అండ్ దెన్ మోహన్ గారు ఫేస్బుక్లో నా పిక్చర్స్ చూశారు సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్ అక్కడ కూడా నేను వెళ్ళినప్పుడు అబ్బా నాకేం రాదులేదు అన్న జోన్లోనే వెళ్ళా అంటే నీకు బయటకు అలా ఉంటుంది బట్ లోపల నాకు ఎలా ఉంటుంది అంటే ఏమో వస్తుందేమో ట్రై చేయొచ్చు కదా అండ్ దర్ ఇస్ ఆల్వేస్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అనమాట నీ మైండ్ అండ్ హార్ట్కి ఎప్పుడో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా సో దట్ ఆల్వేస్ యూస్ టు హ్యాపెన్ విత్ మీ సో నేను వెళ్ళిన తర్వాత నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ లైక్ 1 month ఆఫ్ అదేంటి ప్రిపరేషన్ అదంతా వర్క్ షాప్ అంతా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక ఆడిషన్ అయిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యా సో ఇట్ వాజ్ అ లాంగ్ ప్రాసెస్ యా 2 auditions అయ్యాయి యా టెక్నికలీ యా అంటే ఇప్పుడు దాకా తెలుగు యాక్టర్స్ని నేను ఇంటర్వ్యూ చేసిన తక్కువ సో ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్ మామూలుగా అమ్మాయిలకి వెన్ దే ఆర్ ఇన్ దేర్ మంత్లీ థింగ్ షూట్స్ జరుగుతుంటాయి బయట ఆఫీసులో సాఫ్ట్వేర్ ఆఫీస్లో అయితే యూ కెన్ పే అంటే నువ్వు మెయిల్ పెట్టేస్తావు హెల్త్ బాగాలేదని వెళ్ళిపోతావు లేకపోతే ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పుడు యూఆర్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి వెళ్ళిపోతావు వెన్ యూర్ షూటింగ్ చాలా లక్షలతో కూడింది అండ్ మిగతా యాక్టర్స్ అందరూ ఉంటారు అండ్ సమ్ టైమ్స్ టెంపుల్లో కూడా షూట్ చేయాల్సి వస్తుంది హౌ డూ యాక్ట్రెసెస్ మేనేజ్ ఆల్ దిస్ అనేది చాలా మందికి తెలియదు హౌ డిడ్ యూ మేనేజ్ అండ్ హౌ డస్ ఇట్ దట్ వర్క్ ఇక్కడ యూ కాంట్ టేక్ అ లీవ్ బికాజ్ మన అంటే కాంబినేషన్స్ డేట్స్ ఉంటాయి అంటే ఆబ్వియస్లీ టైమ్ ఈజ్ మనీ మనం ఒక 1 hour డిలే చేసినా సరే చాలా ఖర్చు ఉంటుంది ఇట్స్ ఆల్ మనీ హియర్ సో రిస్క్ తీసుకోలేవు సో నేను అట్లా అంటే వెన్ ఐమ్ యాక్చువల్లీ ఆన్ పీరియడ్స్ ఆ టైంలో ఐ టేక్ మెఫ్టాల్ లైక్ పెయిన్ కిల్లర్స్ బట్ వాళ్ళకి అర్థమవుతుంది యా ఐ మీన్ నా ఫస్ట్ మూవీ చేసినప్పుడు దే వాజ్ దిస్ క్రూషియల్ సీన్ అనమాట చాలా ఒక పెద్ద సెంటిమెంట్ సీన్ అవుతుండే అప్పుడు నేను మోహన్ గారికి చెప్పాను దట్ ఐమ్ ఆన్ మై పీరియడ్స్ అని చెప్తే హీ అండర్స్టూడ్ హీస్ లైక్ ఓకే యూ వాంట్ టేక్ అ బ్రేక్ ఫర్ సమ్ టైమ్ బట్ నాట్ లైక్ అ డే ఆఫ్ ఆర్ సంథింగ్ ఓకే కొద్దిసేపు యూ వాంట్ టేక్ రెస్ట్ యూ వాంట్ డూ దిస్ సీన్ లిటిల్ లేటర్ అట్లా హీ వాజ్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ హూ ఆర్ యాక్చువల్లీ వెరీ అండర్స్టాండింగ్ అండ్ యా దే అండర్స్టాండ్ అండ్ మీకు కొంచెం టైం ఆఫ్ ఇస్తారు బట్ ఆ ఫ్రీనెస్ ఉంటుందా మనం చెప్పుకోగలం యా అబ్సల్యూట్లీ అంటే ఫ్రీనెస్ అన్నది అందరితో ఉంటుందో లేదో నాకైతే తెలీదు నీకు ఒక అమ్మాయిలకి ఎస్పెషల్లీ మనకు ఒక వైబ్ తెలుస్తుంది మనం ఓకే ఈ మనిషితో మనం ఆ టాపిక్ మాట్లాడచ్చలే ఇట్స్ అ వెరీ అంటే కన్సిడర్ చేస్తారా లేదా చెప్తే కన్సిడర్ చేస్తారా లేదా అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లీ నేను స్టార్టింగ్లో అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు లేదా నా ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హెసిటెంట్ టు టాక్ అబౌట్ పీరియడ్స్ ఈవెన్ మోహన్ కృష్ణ గారితో కూడా ఆయన నన్ను వచ్చి అడిగారు లైక్ ఐ యూ ఫీలింగ్ ఓకే ఐ యూ ఫైన్ వాట్ హ్యాపెండ్ ఐ యూ చమ్మింగ్ అవార్డ్ ఆయన ఇంత ఓపెన్ కానీ లైక్ ఓకే ఇదేం పెద్ద టాబూ టాపిక్ కాదు నువ్వు మాట్లాడొచ్చు దీని గురించి నాకు అప్పుడే అర్థమైంది ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది చాలా అంటే మనకు ఒక ఇదొక అండర్ ద బ్రష్ అండర్ ద కార్పెట్ అంటారు చూడ ఆ టాపిక్ లాగా ఇది చేస్తారు కదా సో ప్రాబ్లీ వీ షుడెంట్ టాక్ అబౌట్ దిస్ విన్ ఎస్పెషలీ అబ్బాయిలతో మాట్లాడొద్దు డిస్కస్ చేయొద్దు అనేది మనకి చాలా ఉండింది చెప్తారుగా ఇంట్లో కాలేజెస్ లో కూడా అట్లా మనకి సెపరేట్ ఇప్పుడు నా స్కూల్లో అయితే అబ్బాయిలందరినీ బయటకు పంపించి ఒక చిన్న క్యాంపెయిన్ లాగా అవేర్నెస్ క్యాంపెయిన్ పెడతారు అబౌట్ పీరియడ్స్ సో ఎగ్జాక్ట్లీ అబౌట్ పీరియడ్ సో ప్రాబ్లీ అప్పుడు నీకు ఏమనిపిస్తుంది సబ్ కాన్షియస్లీ ప్రాబ్లీ అబ్బాయిలకి అసలు తెలియకూడదు ఇది కానీ ఇంట్లో కూడా చెప్తారు కదా యూనో మగవాళ్ళకి చెప్పకూడదు మగవాళ్ళకి టచ్ చేయకూడదు ఇవి చేయకూడదు ఇంత దూరంగా ఉండాలి అది ఉండాలి అదే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో మెంటలీ ఆల్సో ఓకే చెప్పొద్దు డిస్కస్ చేయొద్దు అనేదే ఉంటుంది బట్ అంటే టచ్ వుడ్ నాకు ఫస్ట్ మూవీకి అండ్ మోహన్ కృష్ణ గారు హీ వాస్ వెరీ అండర్స్టాండింగ్ హీ అండర్స్టూడ్ అండ్ లైక్ కొంచెం టైం తీసుకొని ఎందుకంటే నీకు బికాస్ ఆఫ్ దట్ పెయిన్ అండ్ ఆల్ గంటలు నిలబడాలి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ అంటే ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ యువర్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే థర్డ్ డే అయినా కొంతమంది సివియర్ ఉంటుంది పెయిన్ సో ఒక పెద్ద సీన్ అవుతుంది అక్కడ ఇమోషనల్ సీన్ అన్నా అనుకో నీకు అంతే నాకైతే మెంటల్ నీకెందుకంటే నువ్వు ఊరికే ఫేక్ చేయలేవు కదా యూ హ్యావ్ టు యాక్ట్ సో మెంటలీ ఇమోషనలీ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ ఇన్ టు ఇట్
సో అంటే నాకు అప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్. అంటే ఇప్పటికీ ఇట్స్ వెరీ వెరీ టఫ్, బట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు టాక్ అబౌట్ ఇట్ లైక్ ఓపెన్లీ. నేను రీసెంట్గా ఇఫ్ యూ సీ మై ఇన్స్టాగ్రామ్ ఐ డన్ అ క్యాంపెయిన్ ఆల్సో విస్పర్ వాళ్ళ గురించి. బిగ్ బాస్లో కూడా వెళ్ళి నేను చెప్పాను లైక్ you can talk about it openly, you can absolutely discuss about it with your male friends and all, and now it's like it's open, like చాలా అవేర్నెస్ వచ్చేసింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికి. సో ఇప్పుడు నాకు ఇఫ్ ఐమ్ ఆన్ చమ్స్ అండ్ ఆల్, నేను షూట్ అవుతున్నప్పుడు ఇఫ్ ఐమ్ లైక్ రియలీ హార్డ్ అంటే చాలా కష్టము, ఇప్పుడు నేను పని చేయలేను, కొంచెం టైమ్ ఆఫ్ కావాలి అంటే నేను చెప్తా. అదర్వైజ్ ఐల్ టేక్ పెయిన్ కిల్లర్స్. బట్ యూ కాంట్ ఏంటిది ప్యాకప్ లీవ్ అంటే నీకు ఆబ్వియస్లీ నీకు డేట్ వస్తుందంటే నీకు ముందు తెలుస్తుంది. లైక్ లెట్స్ సే ఒక 1 week ముందు యూ విల్ నో ఇట్. లైక్ అకార్డింగ్ టు యువర్ సివియారిటీ ప్రాబ్లీ యూ కెన్ టేక్ అ డే ఆఫ్ ఆర్ సంథింగ్ అండ్ టెల్ దెమ్ ప్రయర్. లైక్ మనకైతే ముందే చెప్పాలి, లైక్ 1 week ముందుగా, ఎందుకంటే మన డేట్స్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంటాయి కాబట్టి, కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి యా ముందే డిసైడ్ అవ్వాలి. అండ్ సుబ్రహ్మణ్యపురం చేసేటప్పుడు నాకు తెలియదు కానీ మేబీ ఆ టైంలోనో లేకపోతే లేదో ఎప్పుడో మీ స్టేటస్ చూసినప్పుడు ఐ గాట్ టు నో దట్ మీ మదర్ మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. యా ఇట్ వాజ్ వెరీ సడన్. అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే అందరికీ ఒకటి ఏముంటుంది, ఫ్యామిలీ అనేది పర్మనెంట్ అన్నట్టు అనిపిస్తుంది మనకి. లైక్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం వీళ్ళకేమవుతుంది, వీళ్ళంతా పర్మనెంట్ అన్నది ఇది ఉంటాం. సో యాక్చువల్లీ అంటే మై మామ్ పాస్డ్ అవే బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ అనమాట. సో సడన్గా అంటే తనకి షీ వాజ్ అ డయాబెటిక్ పేషెంట్ అనమాట. సో తనకి చెకప్ అన్నీ చేపిస్తున్నప్పుడు సడన్గా తెలిసింది దట్ తన హార్ట్ బీట్ చాలా లో ఉంది అని చెప్పిన తర్వాత యాంజియోగ్రామ్ అన్నీ చేపిస్తే డాక్టర్ పిలిచి చెప్పారు, నాకు మా సిస్టర్కి ఏం చెప్పారంటే ఒక 1 year అంతే అని చెప్పారు. లైక్ ఏంటి సినిమాలలో మాట్లాడుతున్నారేంటి డాక్టర్ అని లిటరలీ నా మైండ్లో ఇదే ఉండే. ఎందుకంటే యూజువల్లీ సినిమాల్లో జరుగుతుంది, వచ్చి 1 year ఉంటారు మీ మమ్మీ అంటే. నో అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోయింది మెంటలీ. ఐ వాజ్ లైక్ హెచ్చి ఇదంతా ఏముంటుంది, అట్లే ఉండదు, మమ్మీకి ఏమవుతుంది, లైక్ అది ఎప్పుడు ఉండేది కాదు నాకు. బికాస్ షీ వాజ్ డూయింగ్ వెల్, ఓన్లీ డయాబెటీస్ ఉండేది, అది కూడా టెస్ట్ చేయించి అన్ని షీ వాజ్ నార్మల్ ఓన్లీ. సో సడన్గా అయినా ఇట్లా హార్ట్ బీట్ తక్కువ ఉంది, ఇట్లా 1 year మ్యాక్స్ ఇది అంటే, అది కూడా సడన్గా లైక్ ఇన్ 2 days యాంజియోగ్రామ్ చేయించమన్నారు. వెంటనే బయటకు పిలిచి చెప్తే హౌ వాజ్ ఇట్ పాసిబుల్ అనుకొని సెకండ్ ఒపీనియన్కి వేరే డాక్టర్ కూడా తీసుకెళ్ళాము. పేస్ మేకర్ పెట్టిద్దామన్నాం అన్నీ అన్నా కానీ వద్దు, వాటర్ తక్కువ తాగండి అన్నారు. సో ఐ డోంట్ అండర్స్టాండ్, లైక్ ఇంత 1 year అంటే 1 yearలోనే అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో వీ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్, ఎవ్రీథింగ్. షీ వాజ్ నార్మల్ ఓన్లీ. ఈవెన్ జరిగిన రోజు కూడా షీ వాజ్ జస్ట్ ఫీలింగ్ లిటిల్, అంటే మమ్మీని అప్పుడే నేను యోగా అన్ని స్టార్ట్ చేయించాను అనమాట. సో ఒక యోగా అని యోగా కదా, అది సమ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంథింగ్ వాజ్ దేర్. సో ఐ ఆస్క్డ్ టు గో టు దట్ థింగ్, క్లాసెస్కి వెళ్ళమన్నా. సో షీ వాజ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్. మా మమ్మీకి ఇట్లా జనాలందరితో కలిసి ఇట్లా మాట్లాడడము, జోక్లు వేసుకుంటూ ఉండడం, షీ వాజ్ వెరీ హైపర్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ నేను అనమాట అసలు. సో తనకు చాలా నచ్చింది, అంతా బాగుండింది. ఇంకా లాస్ట్ డే యోగా క్లాస్ది లాస్ట్ డే అనమాట. సో షీ వెంట్ అండ్ అటెండెడ్ దట్ క్లాస్. షీ కేమ్ బ్యాక్, ఎందుకో కొంచెం ఎట్లాగో ఉంది అనింది. ఐ వాజ్ నాట్ దేర్ అప్పుడు, నేను వేరే ఎక్కడో ట్రావెల్ చేస్తుండే అప్పుడు. సో అయితే ఏమైంది, డాడీ నాకు కాల్ చేసి చెప్పారు ఇట్లా ఎట్లనో ఉంది అంతేనేమో. సరే డాడీ మమ్మీకి నాకు కాల్ చేయించండి అని చెప్పా. అంతే ఐ వాజ్ ట్రావెలింగ్ అండ్ ఆల్. సో నైట్ 1:30 ఆ టైంకి షీ పాస్డ్ అవే. అంటే పాస్డ్ అవే ఇన్ ద సెన్స్ అన్ఈజీగా ఉందంటే హాస్పిటల్ తీసుకెళ్తే కార్లోనే షీ పాస్డ్ అవే. మా చెల్లి ఉండింది అప్పుడు. సో నేను ఎప్పుడు అదేంటి నా ఫోన్ రింగింగ్లోనే పెడతా ఎప్పుడు. ఆ రోజు ఒక్కరోజు సైలెంట్లో పెట్టా. సో నాకు తెలియలేదు. నేను మధ్యాహ్నం మార్నింగ్ లేసేసరికి సమ్ 100 missed calls ఉండే. అసలు నాకు అంటే ఐ డోంట్ నో, అంటే లైక్ లిటరలీ ఐ వాజ్ ఇన్ షాక్. అంటే ఇట్లా ఫుల్గా ఏడ్చి అప్పుడే వచ్చాను రిటర్న్. ఐ వాజ్ ఇన్ షాక్. అది లైక్ అంటే అట్లా అంటే నేను అప్పుడు ఆ హడావిడిలో పడిపోయాను కూడా కింద. అంటే నీకు అప్పుడు ఏం పెయిన్ కూడా ఏం తెలియదు. సో ఐ వెంట్ టు ద హాస్పిటల్. ఐవ్ సీన్ మై మమ్. మార్చురీలో పెడతారు కదా, నేను మమ్మీ ఇంత చలిలో ఎట్లా ఉంటుంది నాకు. మా మమ్మీకి చలి అసలు పడదు. ఎట్లా అంటే నీకు అసలు సింక్ అవ్వలేదు. ఇట్ వాజ్ వెరీ సడన్.
అంటే అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి డయాబెటీస్ ఉంటే ఏమవుతుంది అంటే నీకు పెయిన్ తెలీదు. సో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా సరే నీకు పెయిన్ వాళ్ళకి అర్థం కాదు. డయాబెటీస్ పేషెంట్కి అది ఉంటుంది, వాళ్ళకి పెయిన్ తెలీదు బేసికలీ. సో అమ్మకి ప్రాబ్లీ పెయిన్ వచ్చి ఉంటుంది. సో దానికి ఎలా అనీజీ ఉందని అనింది, ఇట్లా నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, కార్డియాక్ అరెస్ట్ లాగా ఉంది అని ఏం నాకు తెలియలేదు. సో దట్ వాజ్ లైక్ అ షాకర్ టు మీ. అండ్ వెళ్ళిన తర్వాత అదే ఒక 1 day ఫుల్ ఏడ్చాను, అంత అయింది. మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నెక్స్ట్ డే ఐస్ బాక్స్ అవన్నీ